వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పేర్లో వైబ్రేషన్స్ బాగుంటే లైఫ్ బాగుంటుంది. మన కష్టాలకి బాధలకి కారణం మన పేరులో ఉన్న రాంగ్ వైబ్రేషన్స్. రాంగ్ నంబర్స్ అంటే ఎక్కువ ఉండదు, అరౌండ్ 10 నంబర్స్. 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్, 31వ నంబర్, 33, 36 ఈ మెయిన్ బ్యాడ్ నంబర్స్ లేకపోతే మన లైఫ్ బాగానే ఉంటుంది. పర్ఫెక్ట్గా ఉండాలంటే డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్గా పేరులో వైబ్రేషన్స్ ఉండాలి. సో మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా తెలుసుకోవడానికి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. నా నంబర్ నుంచి మీకు ఎలాంటి రిప్లై రాదు, ఆఫీస్ నంబర్స్ నుంచే వస్తుంది. నేను మీకు వచ్చిన డీటెయిల్స్ని స్టాఫ్ నంబర్కి ఫార్వర్డ్ చేస్తాను, స్టాఫ్ మీకు ఫార్వర్డ్ చేస్తారు. మీకు నా ఫోన్ నుంచి ఎలాంటి SMS రాదు. దయచేసి నా వాట్సాప్కి వీడియో కాల్స్ చేయొద్దండి, జస్ట్ వాట్సాప్ చేసి వదిలేయండి. సో దిస్ ఇస్ మై నంబర్, ఫీడ్ చేసుకోండి. సో ఈరోజు నేను చెప్పబోయే పేరు సంధ్య. అంటే చాలామంది సంధ్యాలని చూశాక ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 5 ఇయర్స్లోనే మోర్ దెన్ 25,000 సంధ్యాలు చూశాను. ఈ 25లో మోర్ దెన్ 20,000 మ్యారీడ్ సంధ్యాస్ హ్యాడ్ డైవర్స్. ఒకరికి ఒక పెళ్ళి విడాకులయ్యి, రెండోది అయితే ఒకరికి 2 మ్యారేజ్లు, కొంతమందికి మోర్ దెన్ 500-600కి మూడో పెళ్ళి కూడా అయ్యింది, 2 డైవర్స్లు అయినాయి. సో లెటర్ ఎస్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ లెటర్, స్పిరిచువల్ లెటర్, దైవబలం ఎక్కువ లెటర్, తొందరగా పేర్లోకి వచ్చే లెటర్, చాలా మంచి మనసున్న లెటర్. సో లెటర్ ఎస్ ఇన్ని మంచి గుణాలు ఉండి కూడా ఎందుకు ఇబ్బంది పడతారంటే వీళ్ళ మంచితనం, వీళ్ళ మంచి మనసు వల్లనే వీళ్ళు ఇబ్బందుల్లోకి వెళ్తారు. సో ఎస్కి సంఖ్యాబలం చాల్డీన్లో 3 అంటే దేవతల గురువు జూపిటర్. పైథాగరస్లో ఎస్కి వాల్యూ 1 అంటే రవి, సూర్య భగవానుడు. సో 1 కానీ 3 కానీ వీళ్ళు మంచితనం నేర్పిస్తారు, మనుషులకు సహాయపడమంటారు, అవసరానికి ముందుండమంటారు. సో ఈ ఎస్ వాళ్ళు ఎవరన్నా ఫ్రెండ్స్ ఇబ్బందిలో ఉంటే అడగకుండా సాయం చేసే మంచి మనస్సు. అలాంటిది ఎస్ పక్కన చెడ్డవాళ్ళు చేరిపోయి, సో పెళ్ళైనాక భర్త కావచ్చు, వీళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళ డబ్బులు వాడుకుంటారు, వీళ్ళ నగలు తీసేసుకుంటారు, చాలా ఇబ్బందులు పెడతారు. అండ్ లెటర్ ఎస్ విల్ హ్యావ్ వెరీ వెరీ బ్యాడ్ కొలాప్స్. ఇట్స్ ఎ లెటర్ ఆఫ్ స్టార్ట్. ఎస్ అంటే స్టార్ట్, ఎస్ అంటే స్టాప్, అండ్ ఎస్ అంటే సరెండర్, నాట్ టు ది గాడ్ బట్ టు ది ఈవిల్. సో అన్హ్యాపీ ఎండింగ్స్ ఎక్కువ ఉంటాయి. పెళ్ళికి ముందు లైఫ్ బాగుంటుంది, లెటర్ ఎస్ వాళ్ళకి పెళ్ళి అయ్యాక లైఫ్ బాగుండదు. సో నేను సంధ్య పేరు గురించి SANDHYA 1154871. సో 2, 7, 11, 19, 26, 27. సో టోటల్ నంబర్ 27. ఈ 27 నంబర్ అనేది పెండులం నంబర్. ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ బాగుంటే ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ బాగుండదు. యూజువల్గా లెటర్ ఎస్తో అమ్మాయిలు ఉంటే ఆఫ్టర్ 25 ఆర్ 27 ఆ సుఖమంతా అయిపోతుంది, మంచి పీరియడ్ అంతా అయిపోయి ఈ 27 తర్వాత ఖచ్చితంగా ఒక బ్యాడ్ పీరియడ్, అంటే ఎక్కువ బాధలు పడే నంబర్, తిట్లు తినే నంబర్, అనవసరంగా భర్త దగ్గర దెబ్బలు తినే నంబర్, కొట్లాడే నంబర్, గృహ హింసకి లోనయ్యే నంబర్, డిప్రెషన్కి లోనయ్యే నంబర్, సూసైడ్కి లోనయ్యే నంబర్ ఈ 27 నంబర్. ఇదే 27లో శ్రావణి అనే మనసు మమత హీరోయిన్ సూసైడ్ చేసుకుంటే ఉదయ్ కిరణ్ హీరో 27 నంబర్ కాన్సనెంట్ అని టోటల్ 41. ఉదయ్ కిరణ్లో పైథాగరస్ సిస్టంలో 41 అంటే స్టార్. నరేంద్ర మోడీ 41, యడియూరప్ప మేము 2006లో యడియూరప్ప అని మార్చాం 41. ఈ 41 అనేది దేవుడి చేతి. అదిగా అయ్యప్ప మాలేసుకుంటే 41 రోజులు మాలేసుకుంటారు, పవిత్రత. బట్ అతని పేరులో 14 ఓవల్స్, 27 కాన్సనెంట్స్ ఉదయ్ కిరణ్లో. 41 వల్ల స్టార్ అయ్యాడు, 14 వల్ల డబ్బు సంపాదించాడు, 27 వల్ల డిప్రెషన్లో సూసైడ్ చేసుకున్నాడు.
సో ఈ సంధ్యాలో 27 ఫస్ట్ డిఫెక్ట్ అయితే దీంట్లో ఓవల్స్ తీసుకుంటే ఏ వైఏఆర్ ఓవల్స్. సో 27లో 9 ఓవల్స్ 18 కాన్సనెంట్స్. ఈ 18 అనేది కుటుంబ తగాదా నంబర్. సో ఈ నంబరు బయటికి ఎప్పుడు వస్తుందంటే పెళ్ళైనాక తల్లోంచి బయటకు వస్తుంది అన్నమాట. సో భర్తని పిలుస్తుంది, కొడుదురా నన్ను, తిడుదురా నన్ను, గలాటాలు చేద్దురా. ఈ 18 నంబర్ ఎక్కడున్నా భర్తలో ఉంటే భార్యని పిలుస్తాడు, భార్యలో ఉంటే భర్తను పిలుస్తుంది. అన్వాంటెడ్ కొట్లాట 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలు అయిపోయే కొట్లాటలు కాదు. గంటల తరబడి రోజుల తరబడి ఒకే విషయాన్ని సాగదీసుకుంటూ కొట్లాడే నంబర్ 18. ఇది రక్తం కారుతున్న చంద్రుడు అంటారు 18. చంద్రుడిలోంచి రక్తం కారడం ఏంది? వెన్నెలు రావాలి. అంటే లైఫ్ ఎలా ఉండాలో అలా ఉండదు. ఎక్కడ 18 నంబర్ వచ్చినా ఇట్ విల్ క్రియేట్ ప్రాబ్లమ్స్, క్వారల్స్, టెన్షన్స్, యాంగ్జైటీస్ అండ్ డైవర్స్. సో సంధ్యాలో ఈ 27 నంబర్ ఒక డిఫెక్ట్, 18 నంబర్ ఒక డిఫెక్ట్. సో నేను ఈ మధ్య రీసెంట్గా కూడా ఒక సంధ్య 2 విడాకులయ్యి ఎంతో డిప్రెషన్లో, అమ్మాయి పెద్ద జాబ్ చేస్తోంది, శాలరీ మంచి శాలరీ, బట్ రెండోది కూడా ఎంత బాగుండాలనుకున్నా విడాకులు అయిపోయింది. నన్ను కలిసిన తర్వాత నేను ఆమె పేరులో మంచి కరెక్షన్ ఇవ్వడము, నేను చెప్పినట్టు లక్కీ స్టోన్స్ వేసుకున్నాక కేవలం 6 నెలలు, అంటే ఆమెకు సంతానం లేదు. ఫస్ట్ది 6 మంత్స్కి బ్రేక్ అయిపోయింది, సెకండ్ అయితే 3 మంత్స్కే బ్రేక్ అయిపోయింది. అఫీషియల్గా లా ప్రకారం విడాకులు తీసుకొని ఆమె నన్ను కలవడము, నేను కరెక్షన్ తర్వాత మంచి సంబంధం వచ్చి రావడం, మ్యారేజ్ అవ్వడము. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయ్యింది. ఒక పాప పుట్టింది, చాలా బాగున్నారు, ఎలాంటి మనస్పర్ధలు లేవు, కొట్లాటలు లేవు. సో ఎవరైనా సరే మంచి లైఫ్ కోరుకుంటారు, ఏ అమ్మాయినా అబ్బాయినా. సో ఈ నంబర్ 18 ఉన్నా 27 ఉన్నా జాబులో మహారాణిలాగా ఉంటారు, ఇంటి లోపల మనశ్శాంతి ఉండదు. ఇలాంటి లైఫ్ ఎవరికి అవసరం లేదు. మన లైఫ్ ఇంటి బయట బాగుండాలా, ఇంట్లో బాగుండాలా, ప్రశాంతంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, సంబంధాలు బాగుండాలా. సో మీ పేరు సంధ్య అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. సో నా అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్ రావాలంటే మనకొండలో అవైలబుల్గా ఉంటాను వెడ్నెస్డే అండ్ సండే. సో రాలేము అన్న వాళ్ళకి యూ కెన్ టేక్ ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్. ద బెస్ట్ గైడెన్స్ విల్ బి గివెన్ టు యూ ఫ్రమ్ మై సైడ్. ఇలా చెప్పాను, నేను భయపడద్దండి, ఇది అవేర్నెస్ కోసం మాత్రం చెప్తున్నాను. రాంగ్ నెంబర్స్ గురించి మనం దీంట్లోంచి బయటపడాలంటే మంచి కరెక్షన్ అవసరం. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చాలామందికి అసలు వాళ్ళ పేరులో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా? పుట్టుకలో ఉన్న శక్తి వల్ల 25 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు ఒక దర్జా లైఫ్ బతికి, పేరులో బలం లేక 30 ఏళ్ళకి 32 ఏళ్ళకి పడిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మందిని నేను చూశాను. అంటే చాలామంది అంటే ఇప్పుడు బాగున్నాం కదా, ఇప్పుడు ఇంటర్ అబ్బాయి ఉంటాడు, అతని పేరులో 16వ నంబర్ ఉంటుంది, మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే తండ్రి డబ్బులతో కారులో తిరుగుతా జాలీగా ఉన్న వాళ్ళకి ఈ 16వ నంబర్ ఎఫెక్ట్ తెలీదు. 16లో సౌందర్య 33 ఏళ్ళకి కాలి మసైపోయింది. సావిత్రి ఎండిపోయింది 41 కంతా, షీ వాస్ ఇన్ కోమా బై 40. సుశాంత్ సింగ్ 33 ఏళ్ళకి సూసైడ్ చేసుకున్నారు. సిల్క్ స్మిత 37కి సూసైడ్ చేసుకున్నారు. చాలామంది చూస్తున్నాం రోజు 6 ముందు రోజు వరకు బాగుంటారు. సో ఈ రాంగ్ నంబర్స్ వల్ల ఒక్కసారిగా గ్రాఫ్ డౌన్ అయిపోయి లేదా యాక్సిడెంట్స్ అయ్యి జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. పేరులో మంచి నంబర్ ఉంటే ఆ నంబరే మనల్ని కాపాడుతుంది, ఆ నంబర్ మనల్ని రక్షిస్తుంది. మన జాతకాన్ని మార్చే శక్తి కేవలం మనం నమ్ముకొని పెట్టుకున్న పేరుకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ కాలింగ్ నేమ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, కాలింగ్ రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు కర్నూలు అంటాం, KURNOL, మనం కుర్నూలు అనట్లేదు. రష్యా RUSSIA, రూసియా అనట్లేదు. చైనా CHINA, చిన్న అనట్లేదు. ద వే వి రైట్ ఇస్ ఫైనల్. హైదరాబాద్ అంటాం కానీ బ్యాడ్ అనం. రాజమండ్రి RAJAHMUNDRY, రజముండ్రై అనట్లేదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి ఇలా అయితే ఎవరు ప్రపంచంలో అయితే ఎవరు చేయరు. నేను 34 ఏళ్ళ అనుభవం పెట్టుకొని ఇంత టైం కేటాయిస్తున్నానంటే ప్రతి ఒక్కరూ బాగుండాలి, బాగలేని వాళ్ళు కరెక్షన్ చేసుకొని మంచి లైఫ్ పొందాలని మంచి ఉద్దేశంతో. ఎందుకంటే నాన్నగారు 34 ఇయర్స్ న్యూమరాలజీ కోసం ఆయన జీవితాన్ని కంప్లీట్గా ఆయన BHEలో DGMగా ఉండి
ప్రమోషన్ తీసుకొని ఈవినింగ్ రిజైన్ చేశారు జాబ్ ఆయన. సో వెన్ ఐ వాజ్ ఇన్ 7th క్లాస్ 1987లో జాబ్ రిజైన్ చేశారు నాన్న. ఆ తర్వాత న్యూమరాలజీ ఆఫీస్ ఓపెన్ చేసి ఇన్ని ఏళ్ళు 2020 వరకు నాన్ స్టాప్ కొన్ని లక్షల మంది కరెక్షన్లు ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు కూడా మీ పేరు చెప్పండి ఎలా ఉందో చెప్తామని ఎప్పుడు చెప్పలేదు. సో మేమేమంటే ఎక్కువ అవేర్నెస్ తేవాలి, ఒక్క నంబర్ బాగాలేకపోయినా కరెక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో మీ పేరు, సో నేమ్, సో మాకు పంపించాల్సింది ఏమంటే పేరు, ఫుల్ నేమ్, పూర్తి పేరు. సో నేమ్ ఫస్ట్ ఫుల్ నేమ్ 1, సెకండ్ కాలింగ్ నేమ్, థర్డ్ డేట్ ఆఫ్ బర్త్ మాకు పంపిస్తే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా. సో ఇది మీ పేరు బాగుందా లేదా చెప్పడానికి మాత్రమే. చాలామంది కరెక్షన్స్ ఇవ్వండి, మాకు బాప పుట్టింది, బాబు పుట్టాడు, పేర్లు పెట్టండి అని. ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి దోషాలు అనేవి ఫీజు కట్టుకొని మనం ఆ దోషాల నుంచి బయటపడాలి. సో పేరు బాగుందా లేదా చెప్తాను. బాగుంటే యు ఆర్ లక్కీ, మీకు లైఫ్ లాంగ్ గ్రాఫ్ పైకే ఉంటుంది, కిందకు రాదు. సో పేర్లో నంబర్స్ బాగలేకపోతే వెంటనే నా అపాయింట్మెంట్, స్క్రీన్లో మీకు పైన 2 నంబర్స్ కింద 3 నంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 8688068888. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199. సో 9133789199 సెకండ్ వాట్సాప్ నంబర్. థర్డ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 లాస్ట్ వాట్సాప్ నంబర్. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్, ఈ నంబర్ నేనే వాడతాను. 8688157777 8688157777. మీకు క్లియర్గా మీ పేరు ఎలా ఉందో వాయిస్ ఇస్తాను. విన్నాక బాగాలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. వీలైన వాళ్ళు బుధవారం మరియు ఆదివారం మణికొండ ఆఫీస్లో ఉంటాను. డైరెక్ట్గా కలిసినప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకొని మీకు ది బెస్ట్ రెమెడీ అండ్ ఈ కరెక్షన్ వల్ల జీవితాంతం మీరు వెలుగుతూనే ఉంటారు, ఆనందంగా ఉంటారు, విత్ లాంగ్ లైఫ్ స్పాన్. అండ్ కొన్ని లక్షల మందికి ఇచ్చిన అనుభవంతో చెప్తున్నాను. నేను 2006లో ఇచ్చాను యడ్యూరప్ప అని, ఆయన మళ్ళీ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2006లో బోయపాటి శ్రీని గారికి ఇచ్చాను. 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అదిరిందయ చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, యమగోళ మళ్ళా మొదలైంది. చందన బ్రదర్స్, బొమ్మన సిస్టర్స్, లాస్ట్ మూవీ డమరుకం. ఇప్పుడు రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు, దానివల్ల సినిమాలు చేయట్లేదు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, బాగా సంపాదించుకున్నారు. ఇది ఇచ్చిన అందరూ బాగున్నారు. హీరో నితిన్కి ఇష్క్ సినిమా ముందు ఇచ్చాను. హీరో సేజా తర్జాకి 3వ క్లాస్ ఉన్నప్పుడు ఇచ్చాం కరెక్షన్. సో ఈరోజు ఆయన పెద్ద స్టార్ అయ్యారు. ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ ఉంది. మీ లైఫ్ బాగుండాలంటే న్యూమరాలజీ గైడెన్స్ అవసరం. చాలామంది రాంగ్ కరెక్షన్స్ చేయించుకొని ఎక్కడెక్కడ వాళ్ళ షీట్స్ నాకు పెడుతున్నారు, బాగుందా లేదా చెప్పండి అని. సో డైలీ 200 షీట్లు వస్తున్నా అన్నీ రాంగ్ కరెక్షన్సే. నా దగ్గర పనిచేసిన వాళ్ళు 100-150 మంది బయట ఆఫీసులు పెట్టుకున్నారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు మీకేం కరెక్షన్లు ఇవ్వగలరు, దానివల్ల మీకేం రిజల్ట్స్ వస్తాయి. సో దయచేసి ఆలోచించుకోండి. ఇది పేరు కాదు, మీ జీవితం. ఎక్కడ పడితే అక్కడ చూపించుకుంటే నష్టపోయేది మీరే. సో మంచి ఎక్స్పర్ట్ని కలవండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, MBBS.